విక్కీ అయితే మురళి దగ్గరికి వెళ్ళి మా అక్క ఎక్కడ ఉందో చెప్తావా లేదురా అని చెప్పేసి అయితే తన షర్ట్ పట్టుకొని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేశాను బామ్మర్ది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్కీ అయితే చాలా కోపంతో రే మర్యాదగా మా అక్క ఎక్కడ ఉందో చెప్తావా లేకపోతే నిన్ను చంపేయమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేశాను బామ్మర్ది, అయినా నువ్వు నన్ను చంపేస్తే మీ అక్క ఎక్కడ ఉందో నీకెలా తెలుస్తుంది, నువ్వు అలా చెయ్యవులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీకి అయితే చాలా కోపం వచ్చి తనను కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళి అయితే నాకు కొట్టిన ప్రతి దెబ్బ మీ అక్కకు కూడా ఎఫెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో బామ్మర్ది అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే రే మా అక్క ఎక్కడ ఉందో నాకు చెప్పురా, ఎందుకురా నన్ను ఇంత కోపం తెప్పిస్తున్నావు, ఇంత చిరాకు తెప్పిస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళి అయితే నేను ఎలా చెప్తాను అనుకున్నావు, అదే నా ఆయుధం కదా, నీకు చెప్పేస్తే నాకు ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే రే నువ్వు చెప్పకపోతే నా సంగతి ఏంటో నీకు చూపిస్తానురా, నేను ఎలాగైనా తనని వెతుకు పట్టుకుంటాను, కానీ నువ్వు ఏం చేస్తావో అన్న భయమే నాకు ఎక్కువగా ఉందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళి అయితే నవ్వుతూ అందుకే కదా బామ్మర్ది నిన్ను ఇంత హింసిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతకీ నీకు ఏం కావాలరా అని చెప్పేసి అయితే విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళి అయితే ఇప్పుడు లైన్లోకి వచ్చావు బామ్మర్ది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్కీ అయితే రే మా అక్కను వదిలేయరా, మా అక్కను వదిలేయాలంటే నీకేం చెయ్యాలో కొంచెం చెప్పురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే నాకు ఏం కావాలో నీకు త్వరలోనే చెప్తాను బామ్మర్ది, కానీ నువ్వు కొంచెం కూల్గా ఉండి చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.